అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. బిడ్డ, నీతో ఒక రహస్యం చెప్పాలి, ఒంటరిగా విను. ఈ అమ్మ నీతో మాట్లాడాలి. రేపు శుక్రవారం రాత్రిలోగా ఈ యొక్క అమ్మ మాట విను. నీతో ఈ రహస్యం చెప్పాలని ఈ రోజు నీ ముందుకొచ్చాను. ఎవరితో చెప్పుకోకుండా, ఎవరికి తెలియకుండా రహస్యంగా విను. ఎందుకు అంటే నీ అమ్మ చెబుతుంది కదా, నీ వారాహి తల్లి నీకు ఒక మాట చెబుతుంది అంటే దానికి తిరుగుండదు. నీ దశ తిరిగిపోయే ఒక మాట చెబుతాను. ఏ దిశని తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుగు చెందేలా, కృంగిపోయేలా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి. కాపాడేందుకు ఎవరూ లేరని ఈ అమ్మని నువ్వు ప్రార్థించావు. నీ దగ్గరికి అందుకే ఈ రోజు నీ కోసమే వచ్చాను. అది కాకుండా ఇక మీద నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం కూడా చెబుతాను. జాగ్రత్తగా ఒంటరిగా ఎవరికి తెలియకుండా విను. నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోనవసరం లేదు. ఈ అమ్మని అనుసరించి తప్పకుండా జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా విను. మనసు పెట్టి వినమ్మా. ఎవరి దగ్గర మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాను. నీకు మంచి సలహాను ఇస్తాను, అదృష్టాన్ని చూపిస్తాను, మంచి దారిని చూపిస్తాను. నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి. కానీ ఓటములు, మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి. భయపడి నువ్వు చేసే పని నుంచి వెనుకంజ వేయవద్దు. అలా వెనుక తిరుగుదామా అని నీ మనసు అనిపించినా అలా వెనుకంజ వేయవద్దు. నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని దాటాలి, కొన్నిటిని ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది. విజయం నువ్వు తప్పక దక్కించుకుంటావు. కష్టాలను, మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి నీకు మంచి కాలమే లేదు, అదృష్టమే రాదు, నా జీవితం ఇంతే అని నువ్వు నిరుత్సాహపడనవసరం లేదు. నీకు మంచి కాలం ఆరంభమైంది. ఇవన్నీ దాటుకొని తొక్కుకొని నిలబడితేనే జీవితం అమ్మా. కష్టాలను, బాధలను, హేళనలను, మోసాలను, అవమానాలను, ఓటములను అన్నిటినీ దాటి తీరాల్సిందే. కష్టం, దుఃఖం మాత్రమే నీ జీవితంలో ఉండవు. కష్టం మాత్రమే ఉండకూడదు, దుఃఖం మాత్రం ఉండకూడదు. ఒట్టి సంతోషమే ఉండాలి అంటే కుదరదు. ఇక నుంచి అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం, దుఃఖం అనుభవించే తీరాలి. ఆ తరువాతే అంతులేని ఆనందం నీ జీవితంలో చేరుతుంది. నువ్వు అదృష్టం ఒక పెద్ద మొత్తంలోనే అందుకోబోతున్నావు. నువ్వు గెలవాలి, నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ వల్ల ఏది అయితే కాదు అన్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చెయ్యాలి, చేసి గెలవాలి. ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పుకోని వాళ్ళు, ఓర్చుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు అనుకున్నది జరగదు. నీ జీవితం గొప్ప మార్పు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎదగడం తప్పక జరుగుతుంది. నిన్ను దిగజార్చాలి అని చూసిన వాళ్ళు కళ్ళు వెళ్ళబెట్టుకొని చూస్తారు, ఆశ్చర్యంతో చూస్తారు. అయ్యో కిందకి దిగలేదే అని ఆశ్చర్యపోతారు. నీ పక్కనున్నది ఎవరు? నీ పక్కనున్నది వారాహి అమ్మ. ఈ వారాహి అమ్మ నీ పక్కనున్నంత వరకు ఇలాంటి శాపనార్థాలు, ఇలాంటి దుష్ట శక్తులు, ఇలాంటి దుష్ట కళ్ళు ఏవి నిన్ను ఏమీ చేయలేవు. ఎందువల్ల అంటే ఈ వారాహి తల్లి వాటన్నిటినీ తిప్పి కొడతాను కాబట్టి. నీకు అసలు అందనంత దూరంలో చెడును ఉంచుతాను, మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను. నువ్వు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయమ్మా. నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, మౌనంగా ఉండాలి. నీకొచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగదార్చేలా చేస్తుంది. అందువల్ల కోపం మాత్రం అదుపులో పెట్టుకో. ఎవరైతే నిన్ను దిగజార్చాలని చూశారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వాళ్ళకి దూరంగా ఉండు.
వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం వస్తుంది. వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. గొప్పగా నిన్ను మాట్లాడేలా చేస్తాను. అలా ఎవరైనా సరే నిన్ను గొప్పగా మాట్లాడినా పొగిడినా వెంటనే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోదు. మారుతుంది తల్లి, మారుతుంది. అన్నీ మారుతాయి. అందరూ ఒకేలా ఉండరు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎవరైతే నిన్ను అవమానించారో, నిన్ను కిందకి దిగజారాలని చూశారో వాళ్ళందరూ నిన్ను కొత్తగా చూస్తారు. వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దానికైన సందర్భం కూడా అతి త్వరలో వస్తుంది. నీకు బాధ అనిపించిన, అవమానం అనిపించిన కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు. పళ్ళు కొరుక్కొని ఈ అమ్మని తలుచుకొని ఎలా ఎదగాలి అని ఆలోచించు. శ్రమించు, కష్టపడు. ఓటమి వచ్చినా ఎదుర్కో, ధైర్యంగా ఎదిరించు. గెలిచినప్పుడు అనుకోగా ఉండు. నేను చెప్పే ఈ అమ్మ మాట నువ్వు ఒక గుర్తుంచుకోవాల్సిన మాట. నీ జీవితంలో బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా అస్సలు ఉండవు. ఇక నుంచి అన్ని పటాపంచలైపోతాయి. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ తల్లి వారాహి ఇస్తాను. ఇక నిన్ను ఎవ్వరూ తాకలేనంతగా నిన్ను అంతనంత ఎత్తుకు ఎగరవేస్తాను. నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరు నచ్చరో వాళ్ళకి దూరంగా ఉండు. అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎలా జీవించాలి అని నేను ఒక ఉదాహరణగా తీసుకొని జీవిస్తారు. ఎలా గెలవాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు. ఎలా అనకవుగా ఉండాలి, ఎలా మంచిగా ఉండాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు. కానీ ఒక్క విషయం, ఈ వారాహిని మొక్కిన వారు ఎప్పుడు నిజాయితీ పరులు, ధర్మం వైపే ఉంటారు. మోసాలను సహించరు, అలాగే మోసం చెయ్యాలి అనుకోరు. అందుకే నా బిడ్డను అయ్యావు. నువ్వు నా భక్తులు అయినందుకు కారణం ఇదే తల్లి. నువ్వు ఈ వారాహిని కొలవాలంటే నువ్వు తప్పకుండా నిజాయితీ పరురాలు అయి ఉండాలి. ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఆలోచించాలి. ఇతరులకి మంచిని తలవాలి. ఇతరులకి చెడు ఎప్పుడూ అనుకోకూడదు. ఇతరులు బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం ఉంటేనే ఈ వారాహి తల్లిని నువ్వు కొలవగలవు. అందుకే నేను నిన్ను స్వీకరించాను కాబట్టే ఈ యొక్క విషయాలన్నీ నీకు తెలియపరుస్తున్నాను. ఇక నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను. నువ్వు కోరిన కోరికలన్నీ సంతోషంగా నీకు అందిస్తాను. నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతాను. నిన్ను ఆనందంగా ఉంచటం నా బాధ్యత. ఇక మీద అంతా సవ్యంగా జరుగుతుంది. ఇక అంతా సంతోషకరంగా, శుభకరంగా ఉంటుంది. నీ జీవితం నువ్వే నమ్మలేనంత మార్పు వస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఈ తల్లిని ఆరాధిస్తున్న నీకు నేను ఎప్పుడు రక్షణ కవచంలా ఉంటాను. చెడుని నీకు ఆవల దూరంలో ఉంచుతాను. మంచిని మాత్రమే నీకు చేరుస్తాను. నీకు మంచిదైనది మాత్రమే నీకు అందిస్తానమ్మా. ఈ వారాహి మాట తప్పను. ఈ వారాహి వాగ్దానం ఎప్పుడూ తప్పదు. సర్వే జనా సుఖినో భవంతు.